నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన్ వార్తలకు స్వాగతం హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం కర్ణాటకలో ప్రధాని పర్యటన బెల్గావిలో 16,000 కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసిన మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బెల్గావిలో ప్రధాని భారీ రోడ్ షో అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు యువత మిన్నంటిన మోదీ మోదీ నినాదాలు శివమొగ్గలో 450 కోట్లతో నిర్మించిన టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని మోదీ వెల్లడి రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ముఖ్యమంత్రి వరుసగా 4వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న జగన్మోహన్ రెడ్డి మేఘాలయ నాగాలాండ్లలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 2న ఓట్ల లెక్కింపు ఇక డీటెయిల్స్ చూద్దాం కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్గావిలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించారు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు 2,240 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అలాగే రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 13వ విడత నిధులు 16,000 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేశారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు ప్రజల ఆశీర్వాదం ఎంతో ప్రేరణిస్తోందన్నారు బెల్గావికి వచ్చినప్పుడు రాణి చెన్నమ్మ క్రాంతివీర్ సంగోలి రాయన్న పరాక్రమాలు గుర్తుకొస్తాయన్నారు నవభారత నిర్మాణంలో బెల్గావి ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు దేశంలో కర్ణాటక స్టార్టప్స్ గురించి విశేషమైన చర్చ జరుగుతుందన్నారు एक तरफ से देखे तो बेलगावी में तो 100 साल पहले ही स्टार्टअप्स की शुरुआत हो गई थी 100 साल पहले अनेक तरह की इंडस्ट्री के लिए इतना बड़ा बेस बन गया है बेलगावी की इसी भूमिका ने डबल इंजन सरकार इस दशक में और सशक्त करना चाहती है उनसे बेलगावी के विकास में नई गति आएगी सैकड़ों करोड़ रुपए के प्रोजेक्ट्स कनेक्टिविटी से जुड़े हैं पानी की व्यवस्था से जुड़े हुए हैं पूरे हिंदुस्तान को भी भेंट सौगात मिली है हिंदुस्तान के हर किसानों को आज कर्नाटका से जोड़ा है बेलगावी से जोड़ा है काम चल रहा है आप सोच सकते हैं कि इसके कारण कर्नाटका में कितने लोगों को रोजगार मिल रहा है बेलगावी का आधुनिक रेलवे स्टेशन देखकर हर किसी को आश्चर्य भी होता है हर किसी को गर्व भी होता है इस आधुनिक रेलवे स्टेशन से यहां सुविधाएं तो अधिक हुई है रेलवे को लेकर विश्वास भी बढ़ रहा है ऐसे शानदार स्टेशन पहले लोग विदेशों में ही देखते थे साथियों जब सच्ची नियत के साथ काम होता है तब सही विकास होता है डबल इंजन सरकार की नियत भी सच्ची है और विकास की निष्ठा भी पक्की है इसलिए हमें इस विश्वास को बनाए रखना है कर्नाटका की जनता को सुपुर्द करने का मुझे सौभाग्य मिला लेकिन साथ साथ हमारे वरिष्ठ नेता येदियुरप्पा जी का जन्मदिन की शुभकामनाएं देने का भी मौका
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్గావిలో రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. ప్రధాని తన కాన్వాయ్లోని వాహన డోర్ వద్ద నిలబడి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజల అభివాదాన్ని స్వీకరిస్తూ తిరిగి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఎంత ఉత్సాహంగా ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రధాని తన వాహనం నుంచి నిలబడే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. తమ ప్రియతమ నేతను చూసేందుకు ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీగా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధానిపై పూల వర్షాన్ని కురిపించారు. యువత, మహిళలు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. కేంద్రంలో కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళలకు లబ్ధి చేకూర్చేలా నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన శివమొగ్గలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు శివమొగ్గ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను, సిముల్ నూతన మిల్క్ యూనిట్ను, మమకాస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, శివమొగ్గ, షికారిపుర, రాణేబెన్నూర్ నూతన రైల్వే లైన్ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం కోటే గంగూరు రైల్వే కోచ్ డిపో, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, జలజీవన్ మిషన్ ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 2014 ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, నేడు మరో 74 అదనపు విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ల కోసం ఆర్డర్ చేయడం దేశంలోని విమానయాన రంగ శక్తిని ప్రతిబింబిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లు చిన్న చిన్న పట్టణాలు, నగరాలను కలుపుతూ ఆకాశంలోకి వెళతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. విమానాలు, రైలు, రోడ్ల అనుసంధానం వల్ల పెట్టుబడులు వస్తాయని, ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లు లభిస్తాయని, ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధాని పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నామన్నారు. గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు దోహదపడిందన్నారు. शिवमोगा एयरपोर्ट बहुत ही भव्य बना है, बहुत ही सुंदर है. इस एयरपोर्ट में भी कर्नाटका के ट्रेडिशनल और टेक्नोलॉजी का अद्भुत संगम नजर आता है. और ये सिर्फ एयरपोर्ट नहीं है, ये इस क्षेत्र के जवानों के सपनों को नई उड़ान का अभियान है. आज रोड और रेल से जुड़े अनेक प्रोजेक्ट्स का भी शिलान्यास हुआ है. हर घर नल से जल के प्रोजेक्ट में काम शुरू हो रहा है. विकास के ऐसे हर प्रोजेक्ट के लिए मैं शिवमोगा के और आसपास के सभी जिलों का, वहां के सभी नागरिकों को बहुत बहुत बधाई देता हूं. साथियों, आज का दिन एक और वजह से बहुत विशेष है. आज कर्नाटका के लोकप्रिय जननेता बीएस येदियुरप्पा जी का जन्मदिन है. मैं उनकी लंबी आयु की कामना करता हूं. उन्होंने अपना जीवन गरीबों के कल्याण के लिए, किसानों के कल्याण के लिए समर्पित किया है. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు?
అనుకుంటున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమ్మిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివమొగ్గ విమానాశ్రయాన్ని పరిశీలించారు. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు టెర్మినల్ భవనం విశేషాలను ప్రధానమంత్రికి వివరించారు. ప్రభుత్వ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరుకోవాలంటే సుపరిపాలన అత్యంత అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమృత్కాల్ బడ్జెట్పై నిర్వహించిన వెబినార్లో రీచింగ్ ది లాస్ట్ మైల్ అంశంపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సుపరిపాలనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు చేరుకోవాలన్న లక్ష్యం అంత సులభంగా నెరవేరుతుందన్నారు. గతంలో కనీస సౌకర్యాల కోసం పేదలు ప్రభుత్వం వెంట పడేవారని, అయితే ఇప్పుడు ప్రభుత్వం పేదల చెంతకు చేరువవుతోందన్నారు. దేశంలో గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో చివరి వ్యక్తి వరకు అందించాలనే సంకల్పం తీసుకోవాలని తెలిపారు. గిరిజనులకు ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో గిరిజనులకు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇందుకు ఉదాహరణ అన్నారు. దేశవ్యాప్తంగా 60,000కు పైగా అమృత్ సరోవర్ పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో ఇప్పటికే 30,000 సరోవరాలు పూర్తి అయ్యాయన్నారు. పేదల ఇళ్ల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 80,000 కోట్లు కేటాయించామన్నారు. टाइम बाउंड डिलीवरी के लिहाज से बहुत ही महत्वपूर्ण है. इससे टैक्स पेयर्स मनी की पाई पाई का सही इस्तेमाल भी सुनिश्चित होता है. सरकारी कार्यों और सरकारी योजनाओं की सफलता की सबसे अनिवार्य शर्त है गुड गवर्नेंस, सुशासन, संवेदनशील शासन, जन सामान्य को समर्पित शासन. जब सरकार के काम मेजरेबल होते हैं, उसकी निरंतर मॉनिटरिंग होती है, तो बहुत स्वाभाविक है कि आप समय सीमा में निर्धारित किए गए लक्ष्यों को प्राप्त कर सकते हैं, डिजायर्ड रिजल्ट मिल सकते हैं. इसलिए गुड गवर्नेंस पर हम जितना जोर देंगे, उतना ही रीचिंग द लास्ट माइल का हमारा लक्ष्य आसानी से पूरा होगा. अब सरकार गरीब के दरवाजे पर जाकर उसे सुविधाएं दे रही है. जिस दिन हम ठान लेंगे हर मूलभूत सुविधा हर क्षेत्र में हर नागरिक तक बिना भेदभाव के पहुंचाकर ही रहेंगे, तो देखिएगा कितना बड़ा परिवर्तन स्थानीय स्तर पर, ग्रासरूट लेवल पर हमारी कार्य संस्कृति में बदलाव नजर आएगा. सैचुरेशन की नीति के पीछे यही भावना है. जब हमारा लक्ष्य हरेक के पास पहुंचने का होगा, हर हितधारक के पास पहुंचने का होगा, तो फिर
किसी के साथ भेदभाव की, भ्रष्टाचार की, भाई भतीजेवाद की कोई गुंजाइश ही नहीं रह जाएगी। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 4వ ఏడాది 3వ విడతలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి చేరుకుంటారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని బహిరంగ సభా వేదిక చేరుకుని 4వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదును కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. శాస్త్రవేత్త సర్ సివి రామన్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా నుంచి చేసిన అవన్నీ కూడా తీసుకొచ్చి ఇది ఈ సంవత్సరం కాదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు కానీ అధ్యాపకులకు కానీ చాలా సమాజానికి కానీ చాలా అవసరం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. పక్క రాష్ట్రాల గురించి మనం డిస్కస్ చేయడం అనేది సందర్భం కాదు, కానీ ర్యాగింగ్ అనేది పూర్తిగా కూడా నిషేధించబడింది. పిల్లల్లో అవేర్నెస్ తీసుకోవడానికి, అలాగే అధ్యాపకులకు వచ్చి దాని మీద వాళ్ళు దాన్ని ఎక్కడ సమాచార లోపం లేకుండా వాళ్ళు పర్యవేక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రతి దగ్గర కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాము. కావాల్సిన వాల్ పోస్టర్స్ని, కావాల్సిన టీచర్లని, వాళ్ళ అవేర్నెస్ని ప్రతి వీక్ చేసుకుంటున్నాము. ఆ కార్యక్రమం ప్రభుత్వం పకడ్బందీగా చేస్తుంది. వాళ్ళ డిమాండ్స్ అడిగారు, ప్రభుత్వం సానుకూలంగా ఎప్పుడు కూడా ఉద్యోగులకి ప్రభుత్వం వ్యక్తిగత కాదు, వాళ్ళకి కావాల్సిన ప్రతి సమస్యను కూడా తీర్చే అవసరం ఉన్న ప్రతి అవసరాన్ని కూడా ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది, చేస్తుంది కూడా. అది మా బాధ్యత. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు పంటలు పండించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, అయితే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు రైతు భరోసా కేంద్రాల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ఇదివరకు ఈ క్రాప్ చేయాలంటే మనకు సరైన స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు కాదు. మనం చేసే వ్యవసాయంలో విత్తనాలు మనం మొక్కలు నాటేదాకా ఒకటి, అలాగే ఆ ఫార్మింగ్ ప్రాసెస్ అంటే ఆ మొక్క పెరిగి మళ్ళా పంట చేతికొచ్చేదాకా, చేతికొచ్చిన పంటని మళ్ళా మనం ఏ విధంగా మనం ప్రాసెస్ చేసుకొని మనం అమ్ముకోగలగాలి. ఇంతకుముందు రైతుకు తోడు లేదు, భరోసా లేదు. ఆ భరోసా ఈరోజు వచ్చింది. ఖచ్చితంగా దీని పరిణామం ఖచ్చితంగా వచ్చే తరాలకి చాలా చక్కగా కనిపిస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. ఒక వ్యవస్థలో ఒక మంచి మార్పు తెస్తుంది, వ్యవసాయం మీద ఒక ధైర్యం తీసుకొస్తుంది. అయినా కానీ ఆ రోజుల్లో భరోసా లేదు, ఈరోజు భరోసా వచ్చింది. భారత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలని ఒక మోడల్గా క్రియేట్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. వివేకానంద హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి కేసులో కేంద్రం ఎవరిని కాపాడదని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. అధ్యయనం చేస్తుంది, ఎవరు దోషులు అనేది మన అందరికి కూడా అర్థం అవుతుంది. ఇందులో కేంద్రం జోక్యం ఉండదు అనేది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కేంద్రం కాపాడే ప్రసక్తి లేదు. అభివృద్ధి లేకుండా గత 14 నుంచి ఇవాటి వరకు అవినీతి ధ్యేయంతో, అవినీతి ఏ తరంగా ఉందంటే ఏది కూడా అనర్హతమైనది లేదు రాష్ట్రంలో దోపిడీ చేయడానికి. ఈ వనరులన్నీ రాష్ట్రానికి వినియోగిస్తే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది, కానీ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. 60-40 గతంలో టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళకి 60, వైసీపీకి 40. ఇప్పుడు 40-60-40
అవినీతి కూడా ఆ రేంజ్లోనే ఉంది. రాజకీయాలు ఎలా నడుపుతారంటే చంద్రబాబు నాయుడు గారిని ఆపడం, ఆయన కుప్పం వస్తే ఆపడం, దాన్ని నడిపించడం, లేదు పాదయాత్ర చేస్తే జీవో ఇష్యూ చేయడం, దాన్ని నడిపించడం. మోడీ అభివృద్ధి గురించి ఎన్ని చెప్పినా 3 లక్షల కోట్లతో రోడ్లు వేస్తున్నాం, ఇవి ఎంతో కాలం ఆంధ్రప్రదేశ్లో జరగవు. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం 4 సెట్లు నామినేషన్లు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సి ధనంజయులు 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల పరిశీలన అనంతరం సి ధనంజయులు నామినేషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం ఎన్నికైనట్లు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈరోజు ఒక చరిత్ర మర్చిపోలేని రోజు ఇవాళ. బీసీలకు 72 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. నెహ్రూ ప్రభుత్వం నుంచి మా గొంతులు బొంగిరిపోయినాయి. ఆ రోజు పోరాటం మేము అడిగింది అంటే దామాసా పగల 50% ఇవ్వండి అని అడిగాం. కానీ ఒకటేంటే జగనన్న గారు ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ళలో మాకు 61% ఇచ్చారు. అంటే ఇవ్వడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. అంత ప్రేమ మాకు బీసీల మీద పంచిపెట్టిన మా జగనన్న గారు ముఖ్యమంత్రి గారిని మేము తప్పకుండా మా హృదయాల్లో పెట్టిన ఈరోజు హృదయాలు ఉన్నారు జగనన్న గారు. తప్పకుండా అందరూ కలిసి ఇది ఒక ఉప్పెనలాగా ఇక్కడ విప్లవం ఉప్పెనలాగా సాగి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం జరుగుతుంది. తప్పకుండా జగనన్న 157-170 సీట్లు సాధించుకుని అనుకుంటున్నాం. జై జగనన్న. ఉత్తరాంధ్ర ప్రజల గొంతును శాసన మండలిలో వినిపించేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు. రాజాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావును అన్ని వర్గాల గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆదరించి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టిందన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బలపరిచి అందరు గ్రాడ్యుయేట్స్ కూడా ఆయన గెలిపించాలి అని చెప్పి కోరుతున్నాం. ఆయన గెలుపు చాలా అవసరం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ రోజు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారానికి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ, అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి అప్రజాస్వామిక పరిపాలన ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడటానికి ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా నడువు కట్టారు అనే పరిస్థితి రావాలి. జగన్కు తెలియాలి తన అటవిక రాజ్యంలో తను ఉన్నాడు అనేటటువంటిది తనకి తెలియాలి అని అంటే ఈ ఎన్నికలో ఆబాల గోపాలం అందరూ ఏకమై అన్ని రకాల ప్రజలు, అదే విధంగా ముఖ్యంగా యువత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నియంతృత్వం కాదు సక్రమైనటువంటి పరిపాలన జరగాలి అనే పద్ధతిలో అందరూ రావాలి అని చెప్పి పేరు పేరున అందరినీ కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఆర్ఏఆర్ఎస్ ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మనజీరి జిలానీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం ఈ రోజు తిరుపతిలో జరిగింది. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీకి సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ అవగాహన సదస్సును శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ విశాఖపట్నం సహాయ సంచాలకులు జీవీఆర్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. And SV University is a nodal agency of MSME, so therefore we would like to invite all the people there to invest there in the incubations of SV University, and we would like to participate in this program. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ప్రమోషనల్ మార్కెటింగ్ సపోర్ట్ గురించి ఒక వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. లైక్ సిపిఎస్, స్టీల్ ప్లాంట్, రైల్వేస్ 25% ప్రొక్యూర్మెంట్ కంపల్సరీ ఉంది వీళ్ళతో. అవుట్ ఆఫ్ దిస్ 25% 4% ఎస్టీఎస్సీ ఎంటర్ప్రినర్స్ కి, 3% ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి. ఆ అవేర్నెస్ తేడానికి, సంస్థ తేడానికి ఎంఎస్ఎంఈస్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. స్టీల్ ప్లాంట్, రైల్వే వాళ్ళు సిపిఎస్ డిస్ప్లే చేస్తారు. ఈ 2 రోజుల ప్రోగ్రాము వాళ్ళ వెండర్ డెవలప్మెంట్ ఎలాగవుతుంది, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, బ్యాంక్ నుంచి ఎంఎస్ఎంఈ ఫైనాన్స్ ఎలాగవుతుంది, వాళ్ళ స్కీమ్స్ ఏంటి, ఎంఎస్ఎంఈ ఎలాగ బెనిఫిట్ అవ్వగలరు, ఇవన్నీ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ జిఎండిఐసి గారు ఉన్నారు, అదర్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రోత్సాహన స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయన్నమాట. ల్యాండ్ సబ్సిడీ నుంచి, జిఎస్టీ సబ్సిడీ నుంచి, మెషినరీ సబ్సిడీ నుంచి, సబ్సిడైజ్ రేట్ ఫైనాన్స్ నుంచి అన్ని చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ మేము ఈ 2 రోజులు చెప్తాం వాళ్ళకి. మహిళలకు మరింత సాధికారతను పెంచడానికి ఉత్తమ పద్ధతులను ఎలా అవలంబించాలో Women20 మార్గనిర్దేశం చేస్తుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న Women20 సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో G20 గ్రూప్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెన్సీకి చెందిన అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. మేఘాలయ, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాగాలాండ్లో 83.36% పోలింగ్ నమోదు కాగా మేఘాలయలో 75.84% పోలింగ్ నమోదైంది. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. అయితే ఆ సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. నాగాలాండ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 1 ఏకగ్రీవం కాగా 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 183 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మేఘాలయలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను 5 రోజులు సిబిఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి మార్చి 4 వరకు సిసోదియాను కస్టడీలోకి తీసుకుని సిబిఐ విచారించనుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిసోదియాను సిబిఐ ప్రశ్నించగా సిసోదియా పొంతనలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోలడం లేదని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. సమాధానాన్ని దాటవేసే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారని కోర్టుకు వివరించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఆయన్ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో ఈ రోజు కూడా నష్టాల పరంపర కొనసాగింది. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం 59,331 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 175 పాయింట్ల నష్టంతో 59,288 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,428 వద్ద ప్రారంభమై చివరకు 73 పాయింట్లు నష్టపోయి 17,392 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.81 వద్ద నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.